ప్రజా టెలివిజన్ కి స్వాగతం. మొట్టమొదటిసారిగా ఆంజనేయ స్వామి సిపాయి వాళ్ళ మధ్యలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర స్వాగతం పలుకుతాం. అంతకన్నా ముందు ఆత్మకూరు దగ్గర ఏదైతే టోల్ ప్లాజా ఉందో అక్కడి నుంచి కూడా స్వాగతం పలుకుతూ తీసుకొని వచ్చి మొదటి స్టాప్గా మన ఆంజనేయ స్వామి దగ్గర ఉంటుంది. అక్కడి నుంచి పవర్ హౌస్ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ కూడా చాలామంది మహిళలు అలాగే చాలామంది ఎవరైతే ఉన్నారో అక్కడ కూడా స్వాగతం పలుకుతారు. అటు నుంచి కొద్దిగా ముందుకు వస్తే ఏదైతే మనకి బహుజనులు ఉన్నారో మన సోదరులు వాళ్ళు కూడా భారీ ఎత్తున స్వాగతం పలుకుతున్నారు. దాని తర్వాత టీ సర్కిల్కి పోతే మన ముస్లిం సోదరులంతా కూడా భారీ ఎత్తున స్వాగతం పలుకుతున్నారు. అటు నుంచి కొంచెం ముందుకెళ్తే గాంధీ చౌక్ పోతే వ్యాపారస్తులు అలాగే బల్జ కులస్తులు కోమటి కులస్తులు అలాగే ఇతర యాదవులు అందరూ కలిసి అక్కడ స్వాగతం పలుకుతున్నారు. కొంచెం ముందుకెళ్తే వాల్మీకులు భారీ ఎత్తున వాళ్ళు కూడా స్వాగతం పలుకుతున్నారు. అంటే ఒక్కసారి మీరు లెక్కేసుకోండి, మేమేది చెప్పలేదు, వాళ్ళే చాలా సంతోషకరం. మా జిల్లా ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా అందరూ మన ప్రాంతాన్ని సందర్శించడం, ఏర్పాట్లు ఏదైనా తప్పులుంటే అటు కాదు ఇటు చేస్తే బాగుంటుందని సలహాలు ఇవ్వడం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రేమ, కనకదాసు మీద ఉన్న ప్రేమ కావచ్చు, కురుబుల మీద ఉన్న ప్రేమ కావచ్చు, ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి ఎప్పుడు కూడా తెలుగుదేశం అండదండలు ఉంటాయనేది మనందరికీ తెలిసిన సత్యమే. అందులో భాగంగా మన నారా లోకేష్ బాబు గారు రేపు పుట్టపర్తి నుంచి వయా అనంతపురం మీదుగా కళ్యాణదుర్గం రాబోతున్నారు. 4-4:30 గంటలకి కళ్యాణదుర్గంలో ప్రవేశం కాబోతున్నారు. తర్వాత ఎక్కడి నుంచి కార్యకర్తల సమావేశం ఉంటుంది. అలాగే ఉత్తమ కార్యకర్తలకు కూడా అవార్డు ఇవ్వడం జరుగుతుంది. చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరాలు ఇక్కడ చాలా ఉన్నాయి. ఎందుకంటే చాలామంది పేద విద్యార్థులు చదువుకునే వాళ్ళు, వాళ్ళకు కావాల్సిన హాస్టల్ వసతులు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, లేదా కాలేజెస్ కావచ్చు, అన్నీ కూడా మనం అడగాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ప్రతి చోట కూడా మన నారా లోకేష్ బాబు గారి కోరిక ఒకటే, నో వేకెన్సీ బోర్డు కావాలి. అది మన కళ్యాణదుర్గంలోనే ప్రత్యక్షమైంది. మొన్ననే మీరు కర్ణం చిక్కప్ప స్కూల్లో చూశారు. 1500 మంది విద్యార్థులు చేరిన తర్వాత నో వేకెన్సీ బోర్డు గవర్నమెంట్ స్కూల్లో పెట్టారంటే ఆ ఘనత మన నారా లోకేష్ బాబు గారికే దక్కుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనం ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయడం, 2 3 5 మంది ఉన్నా 6 మంది ఉన్నా, అదే కమ్మదూరు మండలంలో 12 మంది ఉన్నారు, అట్లాంటి తల్లులకు కూడా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడ్డాయంటే కూడా మన నారా లోకేష్ బాబు గారి కృషే. ఏదేమైనా కూడా ఇలాంటివి చాలా అత్యవసరం మనకి. దానికి చేయాల్సింది చేసేది అంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే నరేంద్ర మోడీ గారి సహకారంతో వీళ్ళందరూ కూడా చేస్తూ మన కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నారు. ఏదేమైనా కూడా ఇంకా కూడా డిఎస్సి మీరందరూ చూశారు. డిఎస్సి మొదటి సంతకం ఎప్పుడైతే మొదటి సంతకం పెట్టాడో మన ముఖ్యమంత్రి గారు 1 సంవత్సరం వెయిట్ చేసేదానికి అందరిలో ఒక ఆందోళన మొదలైంది, ఇంకా మాకు అనౌన్స్ చేయలేదని. కానీ నారా లోకేష్ సారు అట్లా కాదు, మొత్తం యూనియన్లందరినీ పిలిపించి ఒక తాటిపైన తెచ్చి ఏ ఒక్క కేసు కూడా పడుకోకుండా మొత్తం అందరినీ ఈ విధంగా వెళ్దామని దాని మీద దిశానిర్దేశం చేసి మొత్తం ఒకేసారిగా 16,000 పోస్టులు భర్తీ చేయడం అంటే ఏది కూడా కాంట్రవర్సీ లేకోకుండా, ఎక్కడ రికమెండేషన్ తావు లేకోకుండా మెరిట్ రూపంగా ఇవ్వడం అనేది ఒక గొప్ప విషయం. ఇది దేశంలోనే మొట్టమొదటిది. ఇలాంటి ఫిల్ చేయడం అంటే చాలా గొప్ప విషయం. మనమే చూసాం, మన కళ్యాణదుర్గ ప్రాంతంలో మీరందరూ కూడా చూశారు, 1250 మంది డిఎస్సికి కోచింగ్కి వచ్చారంటే ఎంత ఇంట్రెస్టింగ్గా ఉన్నారో లెక్కేసుకో. అలాంటి ప్రదేశంలో మన కళ్యాణదుర్గ ప్రాంతానికి 87 మంది సెలెక్ట్ కావడం కూడా చాలా గర్వించదగ్గ విషయం. ఏదేమైనా కూడా నారా లోకేష్ బాబు రాక నేనైతే మన ప్రాంతానికి అదృష్టంగా భావిస్తున్నా. ప్రజలు కూడా, ఎందుకంటే ఆయన మాటలు చెప్పే వ్యక్తి కాదు, ఏదైనా ముక్కుసూటిగా చెప్పే వ్యక్తి. అనవసరమైన మాటలు చెప్పడు, జరగాల్సినవే చెప్తాడు, జరగబోయేటివే చెప్తాడు. కాబట్టి అలాంటి వ్యక్తి మన ప్రాంతానికి వస్తే మనం వ్యవసాయ పరంగా కావచ్చు, కాలేజీల రూపంగా కావచ్చు, లేదా ఇతరతర అభివృద్ధి కార్యక్రమాల్లో భాగం ఏదైనా కావచ్చు, మనకు అవకాశాలు ఉంటాయి. రాబోయే కాలంలో మన ప్రాంతం అభివృద్ధి కావడానికి, కళ్యాణదుర్గ ప్రాంతం అభివృద్ధి కావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నిజంగా మనం అదృష్టంగా భావించాలని తెలియజేస్తున్నాం.
అందరికీ నమస్కారం. ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గానికి మా యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రులు, విద్యాశాఖ మంత్రులు 2 రోజుల పర్యటనలో భాగంగా ఇక్కడికి రావడం జరుగుతోంది. ముఖ్యంగా కళ్యాణదుర్గం వెనుకబడిన నియోజకవర్గం, ఇక్కడికి మా యువ నాయకులు రావడం అనేది నిజంగానే చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు ఇంత పెద్ద నియోజకవర్గాన్ని అమిలినేని సురేంద్ర గారు మా యువ నాయకుల్ని లాస్ట్ మంత్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇంకో రోజు ప్లాన్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ రోజు. దాని తర్వాత 1 మంత్ తర్వాత సేమ్ అదే ఖచ్చితంగా 1 మంత్ తర్వాత ఈరోజు 2 రోజులు పర్యటనలో భాగంగా ఇక్కడ రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ భారీ ఏర్పాట్లు కళ్యాణదుర్గం నియోజకవర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్ర అన్న గారు భారీ ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. దేనికంటే గతంలో ఎన్నడూ లేని విధంగా కళ్యాణదుర్గం అంటానే తెలుగుదేశం కంచుకోట, అలాంటి కంచుకోటలో భారీ స్వాగత ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. ఇక్కడ ముఖ్యంగా గతంలో మీరు చూశారు, ఇక్కడ గత 5 ఏళ్లలో ఒక ఎమ్మెల్యే ఉన్నింది, మినిస్టర్ ఉన్నింది, కాన్స్టిట్యున్సీని సర్వనాశనం చేసి పెట్టింది. చీప్ లిక్కర్ ఎక్కడ దొరుకుతుందయా అంటే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో దొరుకుతుంది. ముఖ్యంగా కర్ణాటక బార్డర్లో ఫ్యాక్టరీలు పెట్టి చీప్ లిక్కర్ ఆ రోజు సప్లై చేసే పరిస్థితి. కానీ ఈరోజు మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా అన్నగారైనటువంటి అమిలినేని సురేంద్ర గారు ఇక్కడ సస్యశ్యామలంగా కాన్స్టిట్యున్సీ చూడాలని చెప్పేసి ఈరోజు భైరవాంతింప ప్రాజెక్టుని తీసుకొని రావాలని చెప్పేసి ప్రతి శాసనసభ సమావేశాలను మాట్లాడడం జరుగుతోంది. ఖచ్చితంగా భైరవాంతింపని కంప్లీట్ చేసే బాధ్యత మా కళ్యాణదుర్గం శాసనసభ్యులు సోదరుడు అమిలినేని సురేంద్ర గారు తీసుకుంటారని చెప్పేసి మేము ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. రేపు లోకేష్ గారు పుట్టపర్తిలో దిగి అక్కడి నుంచి అనంతపూర్ మీదుగా కళ్యాణదుర్గం రాబోతున్నారు. కళ్యాణదుర్గంలో అన్ని సర్కిల్లోనూ భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. ప్రతి క్యాస్ట్ విధంగా టీ సర్కిల్ అయితే ఏమి, తర్వాత అనంతపూర్ సర్కిల్ అయితే ప్రతి చోట భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు కళ్యాణదుర్గంలో ఎక్కువ. ప్రతి ఒక్కరూ నారా లోకేష్ గారి కోసం ఎదురు చూస్తున్నారు. ఇదే కాకోకుండా స్వాగత ఏర్పాట్లే కాకోకుండా ఎల్లుండి కనకదాసు విగ్రహం, కురువుల ఆరాధ్యదైవం కనకదాసు విగ్రహం కానీ మా యువ నాయకులు ప్రారంభించబోతున్నారు. ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కళ్యాణదుర్గంలో భారీ బహిరంగ సభ లోకేష్ గారి ఆధ్వర్యంలో జరగబోతుంది. దాదాపు 50,000 మంది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ భారీ సభని ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సక్సెస్ చేయాలని చెప్పేసి మేము కానీ కోరుకోవడం జరుగుతుంది. అలాగే బ్యాక్వర్డ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి మేము కానీ మా యువ నాయకుల దగ్గర నుంచి కొన్ని పథకాలు కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అవి కానీ ఏవైతే కళ్యాణదుర్గం కాన్స్టిట్యున్సీకి ఏవైతే అవసరం ఉన్నాయో సోదరులు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అవి కానీ అనౌన్స్ చేస్తారని చెప్పేసి లోకేష్ గారి దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇవే కాకుండా అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు ఈ 16-15 నెలల్లో గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఒక మంత్రి, 2 మంత్రులు పనిచేసినా కానీ అప్పుడు కన్నా ఇప్పుడు కేవలం 16 నెలల్లోనే అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు కళ్యాణదుర్గంలో జరిగాయి. ఇవన్నీ ఇలాగే ముందుకు తీసుకెళ్తారని సోదరుడు అమిలినేని సురేంద్రబాబు గారు తీసుకెళ్తారని ఆశిస్తూ మరొకసారి కళ్యాణదుర్గం ప్రజలందరూ తరలి వచ్చి ఈ సభను భారీ సక్సెస్ చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. రేపు మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గానికి రేపు కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో రేపు కార్యకర్తల సమావేశం ఇక్కడ జరుగుతున్నది. అదేవిధంగా ఎల్లుండి కూడా కనకదాసు విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరణ, రాష్ట్ర పండుగని ఇక్కడ బీసీల పండుగ కనకదాసు విగ్రహ ఆవిష్కరణ కూడా ఎల్లుండి జరగబోతుంది. రేపు ఎల్లుండి ఇక్కడ మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఇక్కడ ఉండడం జరుగుతోంది. అదేవిధంగా కార్యకర్తల కోసం రేపు సాయంకాలం ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అందులో మా ఉత్తమ కార్యకర్తలను ప్రశంసా పత్రాలు వాళ్ళకు ఉత్తమ కార్యకర్తలుగా ఇవ్వబోతున్నారు. వీళ్ళ ఆధ్వర్యంలో జరగబోతున్న ఈ కార్యక్రమం మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో నారా లోకేష్ బాబు గారు అధికార పార్టీ వచ్చిన తర్వాత ఇక్కడనే బహిరంగ సభ అనేది కూడా రేపు జరగబోతుంది. ఆ బహిరంగ సభ కూడా
ఒక బీసీల సభగా కురబల ఆరాధ్య దైవమైనటువంటి కనకదాసు విగ్రహావిష్కరణకు రావడము ఎంతో సంతోషకరంగా ఈ జిల్లాలో బీసీ జిల్లా అయినటువంటి బీసీలంతా సంతోషపడుతున్నారు. మా యువ నాయకుడు ఇక్కడికి రాబోతున్నాడు అంటే ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. రేపు పుట్టపర్తి నుంచి ఆయన ప్రత్యేక విమానంలో వచ్చి బై రోడ్డెంట వచ్చి ఇక్కడికి కళ్యాణదుర్గంలో టౌన్లో నుంచి అన్ని సర్కిళ్లలోంచి జనాలకు అభివాదం తెలుపుకుంటూ కార్యకర్తలను ప్రజలను బాగున్నారా బాగోగులు తెలుసుకుంటూ రావడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా గతంలో యువగలం పాదయాత్ర ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసినప్పుడు ఈ జిల్లాలో రెండో నియోజకవర్గం ఇది. గతంలో గుంతకల్ నియోజకవర్గం పాదయాత్ర ఆ రోజు రూట్ మ్యాప్లో లేకపోయినది, కళ్యాణదుర్గం కూడా లేకపోవడము, అందుకు కార్యకర్తలను అదేవిధంగా ఇక్కడున్న క్యాడర్నంతా ఉత్సాహపరిచి బాగా మేలు జరిగే విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఇదే విధంగా ముందుకు తీసుకుపోయే విధంగా ఒక పక్క రైతాంగాన్ని, ఒక పక్క యువతను, ఒక పక్క మహిళలను ఎన్నో వాళ్లకు మేలు జరిగే విధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్న తరుణంలో ఆయన రావడము చాలా ఆనందదాయకంగా ఉందని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమ ఏర్పాట్లన్నీ మా తెలుగుదేశం కుటుంబ సభ్యులంతా ఇక్కడ ఉండి మా అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారు కూడా ఈ ఉదయం నుంచి అన్ని ఇక్కడ పర్యవేక్షణ చేసుకుంటూ ఉండడం జరుగుతూ ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.